ఆ సభ జరుగుతున్నటువంటి సమయంలో ఒక విచిత్రమైనటువంటి సంఘటన జరిగింది. ఆ సభలోకి గంగాదేవి ప్రవేశించింది. గంగమ్మ పరమ పవిత్రురాలు, హిమవంతుని యొక్క పెద్ద కూతురు గంగమ్మ. అందుకని ఆవిడ గంగాదేవి సభలో ప్రవేశించింది. సహజంగా ఆవిడ చాలా సౌందర్య రాశి, పార్వతీదేవికి తోబుట్టు కనుక విశేషమైనటువంటి అందగర్తె. ఆ తల్లి లోపల ప్రవేశించినటువంటి రీతిలో మహాసౌందర్య రాశి అయినటువంటి గంగ అక్కడ ఉండగా చతుర్ముఖ బ్రహ్మగారి సభలో వాయువు వీచింది. ఒక పెద్ద గాలి వచ్చి గంగాదేవి యొక్క పవిట తొలగితే అయితే దీని వెనకాతల ఉండేటటువంటి ఆదిశక్తి పరాశక్తి కారణమై ఉంటుంది. ఆవిడ ఏదో చాలా దూరం ఆలోచించి పనులు చేస్తుంది. అది అనుకోకుండా జరిగినటువంటి సంఘటనలు కావు, వాటి వెనక అమ్మవారి ప్రణాళిక ఏదో ఉంటుంది. ఆ గంగమ్మ పవిట తొలగితే బ్రహ్మగారి సభలో ఉన్నాం మనం, ఎంత గౌరవం పాటించారో చూడండి. ఉన్నటువంటి వాడు చతుర్ముఖ